అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఎన్నికలు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావు, కానీ రాష్ట్ర రాజకీయాలను మార్చేసే ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఒక ఎన్నికలు రేపు పార్లమెంట్ ఎన్నికలు. ఊహించని పరిణామాలు, ఊహించే పరిణామాలు రెండు కూడా సాధ్యం. ఏది కూడా అసాధ్యం కాదు. త్రిపుర రాష్ట్రంలో కమ్యూనిస్టులు మేము తప్పితే ఇంకోటి లేదు, మేము తప్పితే ఇంకోటి ఎవరు ఉండద్దు అనేటి ఒక అహంకార ధోరణితోటి వారి యొక్క ఏకఛత్రాధిపత్యానికి భారతీయ జనతా పార్టీ ఒక సీటు నుంచి అధికారంలో రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఏది అసాధ్యం కాదు. రాజకీయాల్లో కానీ, రాణించడంలో కానీ, రాజకీయ ఒరవడి కానీ, ప్రత్యామ్నాయ రాజకీయం కానీ, దేశంలో కుటుంబ రాజకీయానికి సమాధి కట్టేటందుకోసము యావత్ పేద ప్రజానీకము ఈరోజు బీజేపీ పక్షాన్ని చూస్తున్నది. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా 10 years ఆఫ్ మోడీ రూల్ ప్రజలు చూసిన తర్వాత మళ్ళీ మీరే ఉండాలి, మళ్ళీ మీరే ప్రధాని కావాలని చెప్పేసి పార్టీ రహితంగా, వర్ణ రహితంగా, భాష రహితంగా ప్రజలు కోరుకుంటున్నారు. దీంట్లో అధికులు పేదవాళ్ళు, అధిక జనాభా, పేదరిక నుంచి మధ్యతరగతి వైపు ప్రయాణం చేయడం కోసము పాటుపడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి అనేటువంటి ఒక యావత్ దేశం మొత్తం 4 దిక్కులుగా కూడా ఒకే రకంగా ఉన్నది. కాబట్టి ఈ దీంట్లో తెలంగాణలో ఒక పీడ వదిలిపోయింది, ఒక కుటుంబ పరిపాలన ఖతం అయిపోయింది, పీడ పోయింది. ఇంకొక కుటుంబానికి చేయుతనిచ్చినందుకోసం ఇక్కడ చేయి నుంచి మరి కాలు చాపేందుకోసం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి పదే పొద్దున్న లేస్తే ఢిల్లీ ముఖం చూస్తూ ఉన్నాడు ఆయన, మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రత్యామ్నాయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో, ఈ పాత ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక 2 రాష్ట్రాలు ఊపడుతున్నాయి. ఎటు చూసినా ఊపడతలేదు. ఇక్కడి నుంచి గాలివాట రాజకీయాలు చేయడం కోసము, ప్రజల మీద భారం మోపేందుకోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరీబుగా ఉంచే కాంగ్రెస్ పార్టీ, గరీబీ హోటో పేరుతోటి అధికారం చేకూర్చుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గరీబీకు, పేదరికానికి నెట్టే యొక్క ప్రయత్నము ఈ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో చేయబోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క హామీలు ఎందుకు చెప్తున్నారు, వారం రోజులండి, 10 రోజులండి, 15 రోజులు తెలుసు. వారం 10 రోజుల తర్వాత ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీ యొక్క హామీలకు ఎవడు కూడా వాటి కాగితం తుడుచుకొని మోరిలేస్తారు. అదే రకంగా ఏర్పడుతుంది. టిప్లార్, హైదరాబాద్ నేషనల్ హైవే, విజయవాడ, ఇంకా మిగిలిపోయినటువంటి 12 రహదారులు అడుగుతున్నారు. ఇవాళ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యులు లేకున్నా, ఒక జెడ్పీటీసీ లేకున్నా, ఒక ఎంపీపీ లేకున్నా 8,000 పైచిల్లర కోట్ల యొక్క రహదారులు కేవలం ఒక ఖమ్మం జిల్లాలో అభివృద్ధిలో భాగస్వామైనాయి. మీరెవరు కాగితం ఇచ్చినా, ఎవరు కాగితం వేయకున్నా కేంద్ర ప్రభుత్వం నేరుగా డైరెక్ట్గా అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందిస్తున్నది. రహదారులు బాగుంటే, ట్రాన్స్పోర్ట్ బాగుంటే, సమయం తగ్గిపోతే, సరుకులు చేరిపోతే, టైం చేరిపోతే అవి దుకాణంలోకి వస్తే రేటు తక్కువకు అమ్మగలుగుతారు, కొనేవాని శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పటికే అయిపోతుంది, మొత్తం కూడా ఒక సైక్లిక్ సిస్టంలా. కాబట్టి రహదారి యొక్క వ్యవస్థ, పోర్టు యొక్క వ్యవస్థ అన్నింటిగా కూడా భద్రంగా జాతీయ స్థాయిలో అన్ని విషయాలను గత 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా రైతాంగం పండించేట మంచి పంటలు, ముఖ్యంగా మిర్చి కావచ్చు, ప్రధానమైనటువంటి పంట మిర్చిగా, పత్తి, వీటన్నిటిగా కూడా గిట్టుబాటు ధరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చినట్టుగా ఏర్పాటు చేయడం కోసము దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసేందుకోసం ముందుకు వస్తున్నది. కాబట్టి ఇవాళ ఏదైతే ఖమ్మం జిల్లాలో మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారో రేపు పార్లమెంటు ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం కోసము మీరు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా యువత ఏజ్ బిట్వీన్ 18 and 40 ఈ యొక్క జిల్లాలో 14% ఓటర్స్ ఉన్నారు. 14% ఓటర్స్. ఇట్ ఈస్ నాట్ లెస్. 14% ఓటర్స్. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. 8 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. ఇవాళ దాన్ని డబుల్ చేయబోతున్నాం. డబుల్ చేస్తున్నాం ఇవాళ. దాని తర్వాత ఇవాళ మీరు చూసుంటారు, మీరే రాసినారు ఏ రకంగా ప్రతిరోజు కూడా బీజేపీ యొక్క బలం పెరుగుతున్నది, బీజేపీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మీరే చెప్తున్నారు ఎవరికి వాళ్ళు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకోసము యావత్ జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర 25వ తారీఖు ఉదయం 10 గంటలకు భద్రాచలం కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నుంచి ప్రతి అసెంబ్లీ కేంద్రానికి ఒక కార్నర్ మీటింగ్, అదేవిధంగా రెండోది బహిరంగ సభ హెడ్ క్వార్టర్స్లలో, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో బహిరంగ సభ, కార్నర్ మీటింగ్ సభ 2-3 మండల యొక్క కూడల్లో ఒక కార్నర్ మీటింగ్స్. దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం. దీనికి ప్రారంభోత్సవానికి ఛత్తీస్గఢ్ మన రాష్ట్ర పక్కన ఉన్నట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ముఖ్య అతిథిగా. కాబట్టి విష్ణుదేవ్ సహా గిరిజన నాయకుడు. అధిక సీట్లు వచ్చాయి. ఆ రాష్ట్రము అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఒక రక్తపు చుప్ప కూడా పడకుండా కేవలం చట్టం ద్వారా ఏర్పడేటువంటి రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒకటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.